వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. అఖండ తాండవం. బాలకృష్ణ చేస్తున్నటువంటి ప్రస్తుత చిత్రం అఖండ తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేస్తున్నటువంటి 4వ సినిమా. ఆ సినిమా ఈరోజు రెగ్యులర్ షూట్ మొదలైంది. ఆర్ఎఫ్సిలో వేసినటువంటి సెట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ తోటి ఈ రెగ్యులర్ షూట్ని డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టార్ట్ చేశారు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఈ సీక్వెన్స్ని కంపోజ్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఈరోజు ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. రెగ్యులర్ షూట్ మొదలైందని, అదేవిధంగా ఇంకొక బాలయ్య బాబు అభిమానుల్ని వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఆనందపరుస్తూ డేట్ను కూడా అనౌన్స్ చేసింది, రిలీజ్ డేట్ను కూడా. అది మనం ఇప్పుడు చూస్తున్నాం. రిలీజ్ డేట్ పోస్టర్ ఇన్ థియేటర్స్ వరల్డ్ వైడ్ 25th September 2025. వచ్చే సంవత్సరం దసరా సందర్భంగా, దసరా సెలవుల్లో, దసరా పండుగతో పాటు బాలయ్య బాబు అభిమానులకి మరో పండుగ కూడా ఈ సందర్భంగా రాబోతుందని చెప్పుకోవచ్చు. మన అందరికీ తెలుసు బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్. బీబీ అంటున్నారు, BB4 అంటున్నారు. అంటే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఈ 4. సింహాతో మొదలైనటువంటి ఈ ఇద్దరి కలయిక అప్రతిహతంగా పరాజయం అనేది ఎరుగకుండా కొనసాగుతూ వస్తుంది. మొదట సింహ బ్లాక్ బస్టర్ అయ్యి, అంతకుముందు బాలకృష్ణ ఏదైతే చెప్పుకోవాలంటే ఫ్లాపుల పరంపరని ఎదుర్కొంటూ ఉన్నారో దాన్ని బ్రేక్ చేసి సింహతోటి ఆయన మళ్ళీ లైమ్ లైట్లోకి, మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక బాలయ్య బాబు పని అయిపోయింది. ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన వీరంగం అంతా కూడా ఇక గత చరిత్ర అని చెప్పేసి చాలామంది అనుకుంటున్న తరుణంలో వచ్చినటువంటి ఆ సినిమా బాలయ్య బాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పాలి. అలా ఆయన నుంచి అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఎలాంటి పాత్రను కోరుకుంటారో, ఎలాంటి బాలయ్యను కోరుకుంటారో తెర మీద సరిగ్గా సింహ రూపంలో ఆ పాత్రతో ఆయన మన ముందుకు వచ్చి అందరినీ కూడా మెస్మరైజ్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ బోయపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి లెజెండ్ సినిమా కూడా మళ్ళీ అప్పుడు కూడా ఆయనకి సింహాకి లెజెండ్కి ముందు మళ్ళీ ఆయనకి ఫ్లాప్లు వచ్చాయి. మళ్ళీ లెజెండ్ తోటి నిజంగానే లెజెండ్ అన్నట్టుగానే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ధర ఘన విజయం సాధించడంతో పాటు ప్రొద్దుటూరులోని ఒక థియేటర్లో అత్యధిక రోజులు ఆడినటువంటి సినిమాగా కూడా ఒక రికార్డును సృష్టించింది. మళ్ళీ అదే కలయికలో వచ్చినటువంటి అఖండ సినిమా హ్యాట్రిక్ సక్సెస్ని పూర్తి చేసింది. పాండమిక్ తోటి ప్రేక్షకులు అంటే జనం సినిమా థియేటర్లకు రాని సందర్భంలో వాళ్ళని మళ్ళీ థియేటర్లకు రప్పించినటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా అఖండ మళ్ళీ తనకంటూ ఒక పేజీని సృష్టించుకుంది. ఆ సినిమా సాధించిన విజయం నిజంగా అపూర్వమనే చెప్పాలి. ద్విపాత్రల్లో బాలకృష్ణ చూపించినటువంటి ఆ నటనా విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రేక్షకులు జేజేలు పలికారని చెప్పాలి. ప్రధానంగా అఖండ పాత్రలో అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ అఖండ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రతోటి ఆయన అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించిన విధానం నిజంగా చెప్పాలంటే వర్ణనాతీతమనే చెప్పాలి. మళ్ళీ బాలకృష్ణ తన అభిమానుల్ని ఆనంద పరవశుల్ని చేసిన సందర్భం అది. ఆ తర్వాత సినిమాలు రావటం, థియేటర్లో విడుదలవటం, మళ్ళీ థియేటర్లకి పూర్వపు వైభవం తీసుకొచ్చిన సినిమా నిజంగా చెప్పాలంటే అఖండ. మళ్ళీ ఇప్పుడు 4వ సినిమాగా ఇప్పుడు అఖండకు సీక్వెల్గా రాబోతున్నటువంటి ఈ అఖండ తాండవం ఈరోజు రెగ్యులర్ షూట్ని ప్రారంభించుకుంది. మనం చూస్తే ఒకసారి అది కూడా యాక్షన్ స్టార్టెడ్ అనేది పెట్టారు. నిజంగానే అంటే రెగ్యులర్ షూట్ని ఒక యాక్షన్ ఎపిసోడ్ తోటే మొదలు పెట్టారు. బోయపాటి శ్రీనికి చాలా ఇష్టమైనటువంటి ఫైట్ మాస్టర్స్ అయినటువంటి రామ్ లక్ష్మణ్ దీనిని ఈ ఫైట్ సీక్వెన్స్ని
చాలా హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్గా సో వాళ్ళు కంపోజ్ చేస్తున్నారనేది అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఇక్కడ ఈ పోస్టర్ బయట చూస్తే ఇదే అఖండకు సంబంధించినటువంటి ఆయుధం ఏదైతే ఉందో త్రిశూలం, ఆ త్రిశూలం పట్టుకొని సో నిజం చెప్పాలంటే ఒక రకంగా చెప్పంటే రక్తం కూడా కనిపిస్తుంది, రక్తం ఓడుతున్న చేతులు కనిపిస్తున్నాయి. నిజంగా ఆయన తాండవం ఆడేటువంటి సినిమానే చెప్పాలి ఇది ఈ సినిమా. సో ఇందులో ఆయన ఎలా కనిపిస్తాడు, సినిమా మొత్తం సగం సినిమాలో కనిపిస్తేనే అఖండ అనేది ఎలా ఊగిపోయారో, ఎలా పూనకాలు తెప్పించిందో మనం చూసాం అభిమానులు. అలాగే మొత్తం సినిమా అంతా కూడా ఒకవేళ ఈయన కనిపిస్తే ఇంకా అది రెట్టింపు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు. ఇక్కడ చూసుకుంటే సో దీనికి తమన్ మ్యూజిక్ ప్రధానంగా అఖండకు కూడా తనే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది అల్టిమేట్గా ఆ సినిమాకి సరిగ్గా కుదిరి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా తనే మ్యూజిక్ ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవనే చెప్పాలి. పైగా తను 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నటిస్తున్నటువంటి మొదటి సినిమా ఇది. సో కాబట్టి దీని మీద దానికి తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ని బోయపాటి శ్రీను తన రైటర్ అయినటువంటి ఎం రత్నం సాయంతో చాలా మరింత ఉత్తేజభరితంగా ఉద్వేగభరితంగా ఆ పాత్రని తీర్చిదిద్దినట్లు మనకు తెలుస్తుంది. సో భగవంత అఖండ తర్వాత కూడా బాలయ్య మంచి ఫేజ్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు వరుస బోయపాటి గారితో నిమిత్తం లేకుండానే అఖండ తర్వాత నుంచి మళ్ళీ ఆయన చేసినటువంటి 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడం మనం చూసాం. వీరసింహారెడ్డి కానివ్వండి, అలాగే భగవంతు కేసరి కానివ్వండి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంతు కేసరి ఈ 3 కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి పాత్రలు కావడం మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఆయన అలా తన పాత్రల అలాగే కథల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ కేర్ తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సో ఇప్పుడు ఈ అఖండ తాండవం ఆ టైటిల్కి తగ్గట్టే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతుందని చెప్పేసి అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇందులో మరి ఎవరు క్యాస్టింగ్ ఏంటి అనేది మనం త్వరలోనే మనకి ఆ సంగతిలోనే తెలుస్తాయి. ఈలోపు ఈ సినిమా కంటే ఇప్పుడు అంటే మనం చెప్పుకున్నాం ఆయన 3వసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేస్తున్నటువంటి సినిమా. అంతకుముందు ఆయన ఒప్పుకున్నటువంటి సినిమా ఏదైతే ఉందో బాబీ కొల్లి డైరెక్షన్ చేసినటువంటి డాకు మహారాజ్ అది సంక్రాంతికి వస్తూ ఉంది. సో ఈ సంక్రాంతికి కూడా అంటే సెకండ్ హ్యాట్రిక్కి అది పునాది వేస్తుందని చెప్పేసి అందరూ నమ్ముతూ ఉన్నారు. డాకు మహారాజ్ తర్వాత ఇప్పుడు అఖండ తాండవం. సో అది కూడా మన డేట్ తెలిసిపోయింది. అంటే 2025లో ఆయన 2 సినిమాలతో మన ముందుకి వస్తూ ఉన్నారు. సో ఇది 2025 నందమూరి బాలకృష్ణదే అని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. సో రేపు అదే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనం భావించవచ్చు. మరి చూద్దాం. ఈ అఖండ తాండవం అనేది నిజంగా టైటిల్కి న్యాయం చేస్తూ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఎలా ఆడుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.